హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 32వ భాగం. హాస్పిటల్ నిర్మాణం అయిపోయింది. ఇక ఎక్విప్మెంట్స్ ఏమేం తెప్పించాలి, ప్రారంభోత్సవం ఎప్పుడు చేయాలి, ఇలాంటి మిగిలిన పనులు చూడడంలో చాలా బిజీగా ఉన్నాడు శ్రీరాజ్. నిత్య కూడా శ్రీరామ్ని స్కూల్లో దించేసి శ్రీరాజ్తో వెళ్తూ అన్ని పనుల్లో అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. పారామెడికల్, అడ్మినిస్ట్రేటివ్ అని ప్రతి సెక్షన్కి సంబంధించి ప్రణాళిక మేరకు శ్రీరాజ్కి నమ్మకమైన వాళ్ళు స్టాఫ్ని ఇంటర్వ్యూలు చేసి తీసుకుంటున్నారు. అలాగే ఫ్రెండ్స్ సిఫారసు చేసిన అనుభవజ్ఞులతో కూడా మాట్లాడి ఓపెనింగ్ డే నుండే బాధ్యతలు తీసుకోమని చెప్తున్నాడు. ఓపెనింగ్ మరునాటి నుండే పేషెంట్స్ వచ్చేలా, ఓపెనింగ్ రోజు చాలా చోట్ల హాస్పిటల్ గురించి తెలిసేలా క్యాంపెయినింగ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. నిత్య కూడా తనకు తెలిసిన వాళ్ళ ద్వారా డబ్బు కోసం కాకుండా వృత్తి పట్ల నిబద్ధతతో ఉండే స్టాఫ్ గురించి అడిగి తెలుసుకొని వాళ్లతో మాట్లాడుతూ శ్రీరాజ్కి సమాచారాన్ని అందిస్తుంది. అలాగే హాస్పిటల్కి సంబంధించి ఎక్విప్మెంట్ ఏమేం ఉండాలి అని, వాటిని తెప్పించాక ఇంకా ఏమేం కావాలి అని, అప్పటి వరకు అవుతున్న లెక్కలు, దేనికి ఎంత ఖర్చు అయ్యింది అని, ఇలా చాలా విషయాలు చూసుకుంటూ శ్రీరాజ్ బాధ్యతలు భాగం పంచుకుంటూ అతనికి ఒత్తిడి తగ్గిస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్, పవర్ బ్యాంక్, ఐసీయూ వసతులు, స్కానింగ్ మిషన్లు, లిఫ్ట్లు, ఇలాంటి వాటిలో ఏ ఆటంకం లేకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు శ్రీరాజ్. బెడ్స్, స్టాఫ్ డ్రెస్ కలర్స్ డిసైడ్ చేయడం, రూమ్స్ కలర్స్, క్యాబిన్ ఫర్నిచర్, ఇలా అన్ని విషయాలు ఇద్దరూ కలిసి డిస్కస్ చేస్తూ కావలసినవి తెప్పించడం, తెచ్చినవి జాగ్రత్తగా అమర్చేలా చేయించడం చేస్తూ పనిని సమానంగా పంచుకుంటున్నారు. ఆ నెల కూడా నిత్యకు డేట్ వచ్చేసింది. అయితే ఆమె ఇదివరకటిలా బాధపడలేదు. అలాగే ఇక మీదట బాధపడాలి అని కూడా ఆమె అనుకోలేదు. ఏ పనికి అయినా సమయం కావాలి కదా అని తనకు తాను చెప్పుకుంది. ఉదయం నిద్రలేచిన నిత్యను కిచెన్ నుండి వస్తున్న ఘుమఘుమల వాసన పలకరించింది. నాకు డేట్ వస్తే చాలు, ఇంట్లో పని అంతా నెత్తిన వేసుకుంటాడు. అందుకే అప్పుడే లేచి కిచెన్లోకి వెళ్ళిపోయాడా అనుకొని ఆమె ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేసరికి ఫ్రెష్ అయిపోయిన శ్రీరామ్ బ్రేక్ బాక్స్ సర్దుకుంటూ గుడ్ మార్నింగ్ మా అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ. వెరీ గుడ్ మార్నింగ్ బంగారం అని వాడిని ముద్దాడి, నువ్వు కూడా రెడీ అయిపోయావా, మరి నన్నెందుకు లేపలేదు అని అడిగింది. డాడా నిన్ను బజ్జో చెప్పి అన్నాడు. సరే టిఫిన్ తిందాం పదా అనగానే, నేను నా వాటర్ బాటిల్ నింపి వచ్చి నువ్వు టిఫిన్ కూర్చో అన్నాడు. మీ డాడీతో పాటు నువ్వు కూడా నాకు పని తగ్గిస్తున్నావా అని అడిగింది. దాంతో వాడు మళ్ళీ నవ్వుతూ బాటిల్ తీసుకుని కిచెన్లోకి పరుగందుకున్నాడు. నిత్య డైనింగ్ దగ్గరకు రాగానే చేతిలో డిషెస్తో ఎదురొచ్చిన శ్రీరాజ్ వాటిని టేబుల్ మీద పెట్టి, లేచావా అని ఆమె నుదుటిని ముద్దాడి, రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అడిగాడు. పట్టింది, సారీ లేవడం ఆలస్యమైంది, అలారం శబ్దం నాకు వినిపించలేదు అంది. మోగితే కదా వినిపించడానికి, నీకు రెస్ట్ ఇద్దామని నేనే అలారం ఆఫ్ చేశాను అన్నాడు. రెస్ట్ నాకు కాదు, నీకు అవసరం. సైట్ అని, ఆఫీస్ అని, మీటింగ్స్ అని నువ్వే ఎక్కువ శ్రమ పడుతున్నావు అని ఇంకా ఏదో అంటుంది. ఆమె నోటి నుండి పదాలు బయటకు రాకుండా తన పెదవులతో ఆమె పెదవులను మూసి చిరుముద్దిచ్చి వేరుపడి, ఈ మధ్య నాతో సమానంగా నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా, అందుకే నీకు కూడా విశ్రాంతి అవసరమే. సరే గోల ఆపి కూర్చో, టిఫిన్ తిందాం అన్నాడు. దాంతో చిరుకోపంగా చూసి ముగ్గురికి టిఫిన్ వడ్డించింది. టిఫిన్ ఎలా ఉందిరా అని కొడుకుని అడిగాడు. బాంది డాడా అని అక్కడికి ఆగిపోయాడు బాబు. ఇంకెందుకు ఆలస్యం, మీ అమ్మ చేస్తే ఇంకా బాగుంటుందని కూడా చెప్పు అన్నాడు. అమ్మ చేసి ఇంకా బాంది, నువ్వు చేసి కూడా బాంది డాడా అన్నాడు. నువ్వు మారవురా, నీకంతా మీ అమ్మే లోకం అని. సరే తిను, స్కూల్కి టైం అవుతుంది అన్నాడు శ్రీరాజ్. బాబు తింటుంటే, ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, అక్కడ ఏమేం చేస్తున్నావు అని అడిగాడు తండ్రి. నిక్కీ, చేతు, బంటి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు కొంచెం సేపు ఆలి
తలత గొలవపలి లేదా బజ్జని ఉంది. అందుకే నేను గొలవ ఆపి బజ్జని ఉంటే గోల చేసి లేపి అన్నాడు. ఆ మాటలకు నవ్వుకుంటూ, గొడవలు ఆపిస్తున్నావా? అప్పుడే నీకు నాయకత్వ లక్షణాలు వచ్చేసాయిరా. అయినా ఏంటి, అందరూ అబ్బాయిలేనా? అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ కాలేదా? ఏం మీ స్కూల్లో అమ్మాయిలు లేరా అని అడిగాడు. ఉన్నారు, కానీ నేను బాయ్స్తోనే ఆల్తా అన్నాడు. ఇప్పుడు అలాగే అంటావు, తర్వాత అమ్మాయిల చుట్టూనే తిరుగుతావు అన్నాడు. ఆహా, అయితే ఈ అబ్బాయి గారు ఎంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగారు అని అడిగింది. నేను మంచి బాలుడిని అన్నాడు ఐబ్రోస్ ఎగరేస్తూ. ఆహా అని దీర్ఘం తీసింది. నీకు అనుమానాలే వద్దు అని, ఈరోజు నువ్వు సైట్కి రాకు, ఇంట్లో రెస్ట్ తీసుకో, ఏమున్నా నేను చూసుకుంటాను అని టిఫిన్ తినడంలో నిమగ్నమయ్యాడు. ఇంట్లో ఉండను అని చెప్తే కూడా వినడని ఆమె వాదించకుండా టిఫిన్ తినడం అయిపోగానే భర్తకి కొడుకుకి లంచ్ బాక్స్ కట్టగానే, నేను బాబుని స్కూల్లో దించి సైట్కి వెళ్తాను అని శ్రీరామ్ని ఎత్తుకున్నాడు. బాబు తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ మా అన్నాడు. బాయ్ బంగారం అనగానే శ్రీరాజ్ కూడా నిత్తి నుదుటిని ముద్దాడి బాయ్ చెప్పి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ అల్లరికి నవ్వుకుందామే. అభయ్ డిశ్చార్జ్ అయితే అయ్యాడు, కానీ వాడి చేయి కాస్త ఎక్కువ నొప్పిగా ఉండడంతో సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా డ్రైవర్ సహాయంతో ఊరంతా తిరుగుతూ మళ్ళీ ఎక్కడైనా నిత్య కనబడకపోతుందా అని ఆమె కోసం వెతుకుతున్నాడు. అజయ్ వర్మ తన మనుషులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. ఒక్క పని కూడా సవ్యంగా చేయడం రాదురా మీకు. నా కొడుకుని కొట్టింది ఎవరో తెలుసుకోమని ఏనాడు చెప్పాను. నెలలు గడిచిపోతున్నాయి, కానీ ఏ సమాచారం ఇవ్వలేదు మీరు అన్నాడు కోపంగా. ఏం చేయమంటారు సార్? ఆ వచ్చిన వాళ్ళు ముఖాలు కనిపించకుండా టోపీలు పెట్టుకొని ఉన్నారు. పోనీ వాళ్ళు బయటకు వచ్చి ఏ వెహికల్లో వెళ్ళారో చూద్దామంటే అసలు టోపీలు పెట్టుకున్న ఏ ఒక్కరూ పార్కింగ్ ఏరియాలో కూడా కనిపించలేదు. పబ్ రిజిస్టర్లో ఉన్న అందరినీ విచారణ చేశాము కూడా అన్నాడొకడు. ఒక్క క్లూ కూడా వదలకుండా చేశారు అంటే ఇది ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. వాళ్ళెవరో నాకు తెలియకుండా ఉండదు. ఏదో ఒకరోజు తెలుస్తుంది, తెలుసుకుంటాను అని అనుకున్నాడు అజయ్ వర్మ. నిత్య శ్రీరాజ్కి భోజనం వడ్డిస్తూ, బాబు స్కూల్ విషయం ఏం ఆలోచించావు అని అడిగింది. నేనే నీకు చెప్పాలని అనుకున్నాను, ఇంతలో నువ్వే అడిగావు. ఇప్పటికే సిటీలో ఉండే స్కూల్స్ అన్నింటి గురించి వాకబు చేశాను. అందులో బెస్ట్ అనిపించిన స్కూల్కి నిన్ననే వెళ్ళి మాట్లాడాను. బస్ ఫెసిలిటీ, స్కూల్ అట్మాస్ఫియర్, ప్లేగ్రౌండ్, యాక్టివిటీ సిస్టమ్ ఇలా అన్నీ చెక్ చేశాను కూడా. అంతా బాగుంది. దాదాపుగా అడ్మిషన్ అయిపోయినట్లే. ఇంటి నుండి ఎక్కువ దూరం కూడా కాదు. స్కూల్ తెరవగానే పంపించడమే. ఎలాగూ ప్లే స్కూల్ కూడా త్వరలో సెలవులు ఇస్తారు కదా. హాస్పిటల్ ఓపెనింగ్ అయిపోయాక కూడా బాబు 1 నెల ఇంట్లో ఉంటాడు. సో ఈలోపు యూనిఫామ్, బుక్స్ లాంటివి తీసుకుందాం అన్నాడు తినడం ముగించి లేచి హాల్లో కూర్చుంటూ. బాబు స్కూల్కి వెళ్ళేలోపే హాస్పిటల్ ఓపెన్ అయిపోతుందా అని అడిగింది ఆమె కూడా సామాన్లు సర్ది వచ్చి అతని పక్కన కూర్చుంటూ. ఇప్పటి వరకు అనుకున్నట్లుగానే అన్ని పనులు అవుతున్నాయి. నాకు తొందర లేదు. ఇంతవరకు నిదానంగానే పనులు పూర్తి చేయించాను. ఇంకా మిగిలి ఉన్న పనులు కూడా పూర్తి చేసి తొందరలోనే ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తొందర లేదు అంటూనే చివరికి వచ్చేసరికి హడావిడి పడుతున్నావు. అప్పుడే ముహూర్తం వద్దు. ఏ పని పెండింగ్ లేదు అనుకున్నాకే ముహూర్తం పెట్టించు. లేదంటే ఇప్పటికే ఒత్తిడి తీసుకుంటున్న నీకు ముహూర్తం పెడితే ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది అంది. నా స్ట్రెస్ తగ్గించడానికి నువ్వున్నావు కదా అన్నాడు ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని చిలిపిగా చూస్తూ. అల్లరి ఆపు శ్రీ, నేను చెప్పేది ఒకసారి విను అంది. సరే డార్లింగ్, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. ఇప్పుడైతే నువ్వు నేను చెప్పినట్లు విను అని ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని గదిలోకి కదిలాడు. అతని తీరిక కంగారు పడుతూ, నన్ను కిందకు దించు, నాకు కిచెన్లో పని ఉంది, నీతో మాట్లాడాలని ఆ పని వదిలి వచ్చాను, నా మాట విను అని అంటుంది. ఆ పనులు ఉదయం చూసుకుందువు అని ఆమెను మంచం మీద దించి ఆమె పై పెదవిని అందుకున్నాడు. ఇష్టంగా పెదవిని ముద్దాడుతూ కింది పెదవిని కూడా జతచేసి ఆమె పెదవులను తన పెదవుల మధ్యలో నలిపేస్తున్నాడు.
ఆమెకు ఊపిరి ఆడడం లేదని అతన్ని దూరం నెట్టి, ఆగరా ఆత్రం పిల్లోడా, నాకు శ్వాస ఆడడం లేదు అంది. వన్స్ మూడు వస్తే నేనాగను పిల్ల, నీకు శ్వాస నేను అందిస్తాను అని మళ్ళీ పెదవులను అందుకొని ముద్దాడుతూ టీషర్ట్ మీద నుండే ఆమె ఎత్తులను తడుముతున్నాడు. తడుముడు మరీ శృతిమించడంతో అతని చేతులను విసిరికొట్టి, నీ కళ్ళరి బాగా పెరిగిపోయింది, మరీ మొరటుగా తయారయ్యావు అంది. ఆ, పెరగక ఎప్పుడూ ఒకేలా ఉంటామా ఏంటి? అయినా ఏంటి, పని మొదలు పెట్టకముందే బ్రేకులు వేస్తున్నావు, మొదలు పెట్టాక ఇంక చాలు బాబు లేస్తాడు, ఆ గదిలోకి పద అని గోల చేస్తావు అన్నాడు. గోల చేస్తాను కదా, సరే అయితే ఇప్పుడే ఆ గదిలోకి పద, ఈరోజు అల్లరికి అనుమతి లేదు అని మంచం మీద నుండి దిగిపోయింది. ఎక్కడికే చెక్కేస్తున్నావు అంటూ ఆమెను ఒడిసి పట్టుకొని మంచం మీద కుదేసి ఆమె నడుం మీద గిల్లాడు. మా అని అక్కడ నిమురుకొని, నువ్వు నన్ను గిల్లావు, నువ్విక్కడే పడుకో, నేను అక్కడికి వెళ్ళిపోతాను అంది. నిన్ను వదిలితే కదా వెళ్ళడానికి అంటూ ఆమెకు చక్కిలిగింతలు పెడుతుంటే ఆమె కిలకిలమని నవ్వుతూ, వద్దు ఆపు, నవ్వలేకపోతున్నాను అంది. మరి నా నుండి దూరంగా వెళ్తాను అంటావా అని అడిగాడు. అనను, ఆపు అంది. అలారా దారికి అని అంటూ చెదిరి ఆమె వదనాన్ని చేరిన కురులను చెవుల వెనక్కి నెట్టి ఆమె మోముని పెదవులతో తాకుతూ బుగ్గలను చిన్నగా కొరుకుతూ ఇద్దరి మధ్యన అడ్డులను తొలగించి ఆమె సిరులను ముద్దాడుతూ సున్నిత భాగాలను సైతం మునివేళ్లతో తడుముతూ ఆమెను సమరానికి సిద్ధం చేసి ఇష్టంగా ఆమెలో కలిసిపోయాడు. నేను ఎంత అడ్డు చెప్పినా నీకేం కావాలో దాన్ని సొంతం చేసుకునే తీరుతావు అంది అతనితో సమానంగా కదులుతూ. ఆ, లేకపోతే సిగ్గని పనని నువ్వే ఆహ్వానం పలుకుతావని ఎదురు చూస్తే ముసలాడిని అయిపోతాను. బొత్తిగా రొమాంటిక్ సెన్స్ లేదు నీకు, అన్ని పనులు నేనే చేసుకుపోవాలి అన్నాడు ఆమె లోతుల్లోకి చేరిపోతూ. రొమాంటిక్ సెన్స్ లేదు అంటూనే ఆడేసుకుంటున్నావు, ఇక నాకు ఆ టాలెంట్ కూడా ఉంటే నన్ను బ్రతకనిస్తావా అని అడిగింది. నిజమే, రాత్రి పగలు ఇలాగే అని ఇంకా ఏదో అంటున్నాడు. అర్థమైంది, ఆపు అంటూ తన చేతితో అతని పెదవులను మూసింది. పెదవులు మూయడం కూడా నీకు రాదు, నీకు రాత్రి విషయంలో అస్సలు టేస్ట్ లేదు అని ఆమె పెదవులను అందుకొని విడిపోయి, నీతో ఉండే ప్రతి క్షణం ఎంతో హాయిగా ఉంటుంది నాకు, ముఖ్యంగా నీలో కలిసిపోతూ ఉంటే ఆ తృప్తిని మాటల్లో చెప్పలేను అన్నాడు. అందుకే కదా చేతల్లో చెప్తున్నావు అంది కవ్వింపులా. ఏం చేయను, అందమైన భార్య అందాన్ని ఎంతలా నాలో కలుపుకుంటున్నా తనివి తీరడం లేదు, ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది అంటూ ఆమెలో వేగంగా కదులుతున్నాడు. అతని దాడికి ఆమె ఎక్కువగా కదులుతుండడంతో ఒక చేతిని సిరులకు అడ్డుగా పెట్టి ఆసరా కోసం మరో చేతిని అతని గుండెల మీద పెట్టింది. దాచుకున్నా దోచుకుంటానని ఇదివరకే చెప్పాను, నా దూకుడికి తగ్గట్లు నీ అణువణువు లయబద్ధంగా కదులుతుంటే ఆ కిక్కే వేరు అంటూ ఆమె చేతి అడ్డును తప్పించి సిరులను పెదవులను మార్చి మార్చి ముద్దాడుతూ ఆమెలో ఇంకా ఇంకా కలిసిపోతున్నాడు. సుమారుగా అన్ని పనులు పూర్తి అయిపోగానే ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టించాడు శ్రీరాజ్. ఇన్విటేషన్ కార్డ్స్ సిద్ధం చేయించి తనకు తెలిసిన బిజినెస్ పీపుల్స్ని, బంధువులను, ఫ్రెండ్స్ని ఇలా అందరినీ పిలుస్తున్నాడు. అలాగే ప్రారంభోత్సవానికి రమ్మని పద్మనాభం దగ్గరకు కూడా వెళ్ళి పిలిచాడు. చాలా మంచి పని చేస్తున్నావు శ్రీరాజ్, నేనిప్పటికే 1-2 సార్లు సైట్కి వస్తే అన్నీ తిప్పి చూపించావు కదా, ఇక ఇప్పుడు అది పూర్తి రూపాన్ని సంతరించుకున్నందుకు, సత్య వల్ల ఎంతోమంది జీవితాల్లో వెలుగు రాబోతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అని అన్నాడతను. మీరు నాకు ఏ విషయం చెప్పరని తెలిసినా ఉండలేక అడుగుతున్నాను, సత్య గురించి మీకేమైనా కొత్త విషయాలు తెలిసాయా అని అడిగాడు. లేదు అన్నట్లుగా తలను అడ్డగా ఊపాడు. పోనీ మామయ్య గారు ఎక్కడ ఉన్నారో చెప్పండి, అతని కూతురి పేరు మీద కట్టించిన హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలో భాగం తీసుకునే బాధ్యత అతనికి ఉంది అన్నాడు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, కానీ నాకు ఆ ఇద్దరి గురించిన ఏ వివరాలు విషయాలు తెలియవు శ్రీరాజ్, వాళ్ళు ఎక్కడ ఉన్నా నువ్వు చేస్తున్న మంచి పనికి తప్పకుండా సంతోషిస్తారు అన్నాడు. కనీసం మీరైనా తప్పకుండా హాజరవ్వండి అన్నాడు. తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చారతను. శ్రీరామ్కి సెలవులు ఇచ్చేశారని లేచిన దగ్గర నుండి ఆటలోనే బిజీగా ఉంటున్నాడు.
స్కూల్ ఉన్నప్పుడు తొందరగా లేవవు, స్కూల్ లేకపోతే మాత్రం 6 గంటకే లేచేస్తావు. ఏంటో నువ్వు అనుకొని టిఫిన్ రెడీ చేస్తుంది నిత్య. ఆ రోజు ఆదివారం అయినా కూడా శ్రీరాజ్‌కి చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఫోన్ మాట్లాడుతూనే టిఫిన్‌కి కూర్చొని తింటూ ఫోన్ పెట్టేసి, టిఫిన్ తినేసాక త్వరగా ఇద్దరూ రెడీ అవ్వండి. ఫంక్షన్‌కి మన కోసం కొత్త బట్టలు కొనడానికి షాపింగ్ చేద్దాం అన్నాడు. అప్పటికే శ్రీరామ్ తినేసి మళ్ళీ హాల్‌లో ఆటలో బిజీ అయిపోయాడు. షాపింగ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు శ్రీ. ఇంట్లో కొత్త బట్టలు చాలానే ఉన్నాయి. వద్దు వద్దు అంటున్నా నువ్వు ఏదో ఒక సందర్భంలో చాలానే కొంటున్నావు. షాపింగ్ సమయాన్ని మరో ముఖ్యమైన పనికి ఉపయోగించు అంది. నువ్వు చాలా చాలా నచ్చేస్తున్నావు నిత్య అన్నాడు. దాంతో నొసలు ముడుస్తూ అనుమానంగా చూసింది. ఎంత ఉన్నా ఇంకా కావాలి అని, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొంటూ ఉంటారు భార్యలు అని నా బిజినెస్ ఫ్రెండ్స్ అంటుంటే చాలాసార్లు విన్నాను. కానీ నువ్వలా కాదు. ఏం కావాలన్నా కొనుక్కునే స్తోమత మనకు ఉన్నా కూడా నువ్వు అనవసరంగా ఏది కొననివ్వవు. ఇంట్లో పనులతో పాటు ఆఫీస్ ఇంకా నిర్మాణ పనుల్లో నాకు తోడుగా ఉంటున్నావు. నువ్వు చాలా స్పెషల్ నాకు. నీలాంటి అమ్మాయి భార్యగా లభించడం నా అదృష్టం అన్నాడు. మనకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా ఇంకా ఇంకా నచ్చుతారని నేను ఇదివరకే చెప్పాను. భార్యల్లో నువ్వు విన్నలాంటి అమ్మాయిలే కాదు, నాలాంటి వాళ్ళు కూడా చాలానే ఉంటారు. నాకు సన్మాన సభ తర్వాత ఏర్పాటు చేద్దువు, ముందు పని చూడు అంది. రాక్షసి, భర్త పొగుడుతున్నాడు, ఇంకా పొగిడించుకుందామని లేకుండా సెటైర్లు వేస్తున్నావా అన్నాడు ఉక్రోషంగా చూస్తూ. పగలు పొగుడుతావు, రాత్రులు అంతకంతా వంతు తీర్చుకుంటావు. నాకెందుకు నీ పొగడ్తలు, నీ దగ్గరే ఉంచుకో అంది అతన్ని ఇంకా వేడెక్కిస్తూ. నిన్ను అస్సలు క్షమించనే కూడదు, ఇప్పుడే చెప్తాను నీ పని అంటూ ఆమె వైపు కదలబోయాడు. అప్పుడే ఆగకుండా అతని ఫోన్ మోగుతుంటే, నా పని తర్వాత చూద్దువు, ముందు మోగుతున్న ఫోన్ సంగతి చూడు అంది నవ్వుతూ. రాత్రికి చెప్తానే నీ పని అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వస్తున్నాను అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అతని ఉక్రోషం చూసి నవ్వుకొని, ఆదివారం కూడా ఇంట్లో ఉండే సమయం లేదు కానీ షాపింగ్కి తీసుకెళ్తాడంట షాపింగ్కి అని అనుకుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో మళ్ళీ ఏం గుర్తొచ్చింది అనుకొని డోర్ తీసి ఎదురుగా సుందరమ్మను చూసి వదనంలో నవ్వు చేరుతుండగా, వస్తున్నట్లు చెప్పనే లేదు, ప్రయాణం బాగా అయ్యిందా? బస్టాండ్లో ఉన్నప్పుడే ఫోన్ చేస్తే శ్రీ వచ్చేవాడు కదా, అయినా ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు అని అడుగుతూ లగేజ్ అందుకొని హాల్లో పెట్టి ఆమెకు తాగడానికి జ్యూస్ తీసుకొచ్చిచ్చింది. ఒక్కదాన్నే కాదమ్మా, మా ఆయన కూడా వచ్చారు. అతన్ని ఒప్పించి ఇక్కడికి తీసుకురావడానికే నాకు ఇన్ని రోజులు పట్టింది. మా ఆయన ఇక్కడే ఉండి పని చేయడానికి ఒప్పుకున్నాడు. బాబు మా ఆయన్ని సైట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఓపెన్ అయిపోయాక మేమిద్దరం అక్కడే ఉంటాము అంది. ఓ అవునా, సరే పర్వాలేదులే, ఇది కూడా నీ ఇల్లే ఆంటీ, నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు. సరైన సమయానికే మీ ఇద్దరూ వచ్చారు. ఓపెనింగ్ రోజు తొందరలోనే ఉందని శ్రీ చాలా హడావిడి పడుతున్నాడు అంది. ఆడుతూ గదులన్నీ తిరుగుతున్న బాబు సుందరమ్మను చూసి దగ్గరకు వచ్చి, మామ ఎలా ఉన్నా, ఎప్పుడు వచ్చా, నాకు ఏమి తెచ్చా అని అడిగాడు. నా బంగారమే అని వాడిని ఎత్తుకొని ముద్దులాడి కిందకు దించి, నీకోసం చాలా పిండి వంటలు తెచ్చాను అని ఒక్కోటి తీసి తినడానికి ఇచ్చింది. తీపి పదార్థాలను తింటూ, బాగుంది, నేను చూల్కి వెళ్ళాను, ఇప్పుడు సెలవు, మళ్ళీ చూల్కి వెళ్తా, నువ్వు కూడా దా అన్నాడు. తప్పకుండా వస్తాను బాబు అని ముచ్చట్లు పెట్టింది. ఇంకా ఉంది, అభయ్ వెతుకులాట ఫలిస్తుందా? వాడికి నిత్య కనిపిస్తుందా? తన కొడుకుని ఎవరు కొట్టారో అజయ్ వర్మ తెలుసుకోగలడా? ఈ ప్రారంభోత్సవం జరుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్, అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.